ఎక్కడికి వెళ్తున్నావు? పొద్దున్నే మొదలెట్టింది చూడు. ఆ ముగ్గు ఎవరు చూడకముందే, ఎవ్వరు రాకముందే చెరిపేద్దాం. పద. వదినా, నాన్న. అంకుల్ ఇప్పుడే రావాలా? అను, నువ్వు అంకుల్ ఆపచ్చు కదా. ఆహా, ఓహో రాధా, ఎంత అందమైన ముగ్గేసావమ్మా. ముగ్గు చాలా బాగుంది రాధా, నీలాగే. అవుట్, ఇంకో వికెట్ అవుట్. అంకుల్ దాని ముగ్గుకి పడిపోయారను. ఉస్సే రాధా. రాధమ్మ, ఈ ఇంటి ముందు ఒక అమ్మాయి 16 అణాల తెలుగు అమ్మాయిలా ఇలా ముగ్గు వేయటం చూసి చాలా రోజులైంది తెలుసా. అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య వేసేది, ఇప్పుడు నువ్వు. అను, దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి. నాకు మా నాన్న తిరిగి వస్తే చాలండి. నీ ముగ్గుతో ఈ వాకిలికి అందం వచ్చింది. నువ్వు వచ్చాక ఈ ఇంటికి కలొచ్చిందమ్మా. కలొచ్చిందంట. ఆవిడిగా రాగానే కలొచ్చిందంట. రోజు ఇలాగే ఇంటి ముందు ముగ్గులు వేయమ్మా. అలాగేనండి. ఎందుకంటే ముగ్గంటే ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతం పలికే ఆహ్వాన గీతం. భూదేవికి నుదుటన బొట్టు పెట్టడం అమ్మా. ఏంటి, అంకుల్ దానికి పడిపోయాడు? పార్టీ ఫిరాయించాడేంటి? అసలు ఏం జరుగుతుంది? నువ్వెప్పుడూ ఇలాగే చిరునవ్వుతో ఉండాలమ్మా. అవుట్. అంకుల్ వికెట్ కూడా అవుట్. అయినా దానికి ఎలా వస్తాయి? దానికి ఇన్ని ఐడియాలు ఎలా వస్తాయి? అసలు ఏం తింటుంది అది? మొన్న పెద్దనానికి చిట్టి పేరు చెప్పి హారతిచ్చింది. ఆయన వికెట్ డౌన్ చేసింది. ఇప్పుడు ముగ్గుతో అంకుల్ని మాయ చేసింది. దీన్ని ఎవరు చూడకముందే మనం రంగంలోకి దిగాలి. పద, ఆ ముగ్గుని చెరిపేద్దాం. పద. ఏయ్ ఏయ్, లే. ఏంటి నువ్వు? ఈ ముగ్గులేంటి, ఈ రంగులేంటి? అసలు నీ ప్లాన్ ఏంటి? అసలు నీ ప్రశ్న ఏంటి? నీ ప్రశ్నే నాకు అర్థం కాలేదు. పూజలు చేసి, వంటలు చేసి, ముగ్గులు వేసి ఇంట్లో అందరినీ నీ వైపుకు తిప్పుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఊరుకోక హెల్ప్ చేస్తావా? పంచులేస్తున్నావా? పంచులేస్తున్నావా? లేదు, జవాబిస్తున్నాను. షట్ అప్, జస్ట్ షట్ అప్. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావా? బాగా ఓవర్ చేస్తున్నావు కదా. నేనేం చేయలేననుకుంటున్నావా? ఇక్కడి నుంచి నీ డ్రామా నడవు. ముగ్గేస్తావా? ముగ్గు. ఏ ప్రియా, ప్రియా, ప్రియా వద్దు. ముగ్గు చెరపద్దు. ప్రియా వద్దు, ప్లీజ్. ప్రియా వద్దు. ప్రియా, ఏ నన్ను వదులు. ప్రియా ఆగు. ప్రియా ప్లీజ్. ప్రియా, నీ చెప్పేది విను. నన్ను వదులు. అయ్యో ప్రియా వద్దు. ప్రియా, ముగ్గు లక్ష్మీదేవితో సమానం. అలా చెయ్యొద్దు. ప్రియా వద్దు ప్లీజ్. నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్ర లక్ష్మివి. అయినా ఈ ముగ్గు చెరిపేస్తే రేపు ఇంకో ముగ్గేస్తావు. ఎల్లుండి ఇంకేదో ప్లాన్ చేస్తావు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పద, పదవే. ప్రియా, ప్రియా పోవే. ప్రియా, రాధా.
షర్ట్ మీద మరకల నీడలా గ్రేవీ మరకలు కూడా పోతూ పోతూ పోతాయి. టైడ్ తో ఒకసారిలో తొలగిపోతాయి. దీని డబుల్ పవర్ తొలగిస్తుంది మరకలను, దాని నీడలను కూడా చేస్తుంది లో నుంచి క్లీన్. Thank you guys. Yeah, Isha, this news channel won't be the same without you. You always had a trick in your bag. मेरा bag खोलो. अब क्या ही रुकना, अब तुम लोग दिखाना. Tricks in your bag. A bag full of tricks. Zook. A bag full of you. అందమైన అండర్ ఆర్మ్స్ కోసం మనం ఎన్నెన్నో చేస్తుంటాం. షేవింగ్, వాక్సింగ్, అయినా కూడా అదే డార్క్ ఇంకా ప్యాచీ స్కిన్. దానికి ఇవ్వండి ఎక్స్పర్ట్ స్కిన్ కేర్. కొత్త నివ్యూ తప్పు చేస్తున్నావు ప్రియా. జరిగిన తప్పుని సరిదిద్దుతున్నాను ఆంటీ. జరిగింది తప్పు కాదు, పెళ్లి. ఆ పెళ్లే తప్పంటున్నాను. పెళ్లి జరిగిన పద్ధతి తప్పు కావచ్చు, కానీ పెళ్ళెప్పుడు తప్పు కాదు ప్రియా. అంటే మీరు ఆ పెళ్లిని సమర్థిస్తున్నారా ఆంటీ? జరిగిన దానికి ఇప్పుడు ఎవరి సమర్థనలు అవసరం లేదు. అయితే రాధని మీరెందుకు వెనకేసుకొస్తున్నారు? నీకు రాధలో విక్రమ్ భార్య కనిపిస్తుంది, నాకు రాధలో ఒక నిస్సహాయమైన అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఈ ఇంట్లో అసలు తన పెత్తనమేంటి? ఆ పూజలేంటి? ఈ ముగ్గులేంటి? పెత్తనాలంటే పని పాట లేకుండా కూర్చొని ఆర్డర్లు వేయడం. పూజలు చేయడాలు, ఇలా ముగ్గులు వేయడాలని పెత్తనాలు అనరు, పద్ధతులు అంటారు. అయినా అమెరికాలో చదివొచ్చావు కదా, ఈ పద్ధతులవి నీకు తెలియదులే పాపం. ఇంట్లోకొచ్చిన ఆడపిల్లను గౌరవించే పద్ధతి ఇదేనా? అది ఇంట్లోకి బలవంతంగా వచ్చింది, బావ లైఫ్ లోకి తెలివిగా వచ్చింది. ఎలా వచ్చిందో నాకు తెలీదు, నీకు తెలీదు. కానీ విక్రమ్ తనని పెళ్లి చేసుకున్నాడు. అది రాధ ఒక్కదాని తప్పే ఎందుకు అవుతుంది? విక్రమ్ తప్పు కూడా అవుతుంది కదా. రాధని గెంటేసినట్టు విక్రమ్ కృష్ణని కూడా గెంటేయగలవా? మాట్లాడవేంటి ప్రియా? ఒంటరి ఆడపిల్ల, తనకు ఎవరూ లేరని, నీకు బలముందని నువ్విలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఆంటీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? రాధ ప్లేస్ లో నువ్వున్నా ఇంకెవరున్నా నేను ఇలాగే మాట్లాడతాను. నాకు ఒక ఆడపిల్ల ఉందన్న సంగతి నేనెప్పుడు మర్చిపోను. నువ్వు ఆడపిల్లవన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అర్థమైందా ఆంటీ? మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, అంతే కదా? చెప్తాను ఆంటీ, చెప్తాను. అమ్మా, మామ్, మామ్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? అందరి కళ్ళు కనిపిస్తున్నాయా? చెవులు వినిపిస్తున్నాయా? ఏమైంది ప్రియా? ఎందుకు అరుస్తున్నావు? ఇవి అరుపులు కావు, నా కడుపు మంట. ఆ రాధతో సునంద్ దత్త, నందగోపాల్ మావయ్య కలిసిపోయారు తెలుసా? కలిసిపోయారా? అవును మరి. మనం కళ్ళు మూసుకుని కామ్గా ఉంటే కలిసిపోకుండా ఏం చేస్తారు? అలా ఎలా కలిసిపోయారు బేబీ? తెలుగులోనే
అచ్చం తెలుగులోనే చెప్పాను కదా, అర్థం కావట్లేదా? మళ్ళీ అడుగుతా ఎలా కలిసిపోయారని. ఆ రాధ ఇంటి ముందు ముగ్గేస్తుంది. అది కూడా ఏవో 4 నిలువు గీతలు 5 అడ్డం గీతలు ముగ్గు కాదు, పెద్ద ముగ్గేస్తుంది. నాకు కడుపు రగిలిపోయి అరిచాను. చేయి పట్టి బయటికి గెంటైపోతుంటే సునందత్తొచ్చి ఆపింది. ముగ్గు లక్ష్మీదేవి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం అంటూ కొత్త కోడల్ని హక్ చేసుకుని సపోర్ట్ చేసింది. నాకు సపోర్ట్ చేయాలి కదా, నేను కదా ఇంటి కోడల్ని. ఆ రాధకి సునందత్త నందగోపాల్ మావయ్య పడిపోయారు. వాళ్ళు పార్టీ మారిపోయారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ రాధ గెలుస్తుంది. బేబీ మాట్లాడుకో, ఇంకేం మాట్లాడుకో. అది చేద్దాం ఇది చేద్దామని కాకమ్మ కథలు చెప్పకమ్మా. వెళ్ళి చూడు, ఆ ముగ్గురు చూడు, ఆ రాధని చూడు, దాని కళ్ళల్లో తెగింపు గర్వాన్ని చూడు. ఇంకేం మిగిలిందని వెళ్ళి చూడు. ఆ ముగ్గుని నేను చెరిపేశాను, కానీ అది ఎంత పెద్ద స్కెచ్ చేసిందో చూసావా? మొన్న పెదనానికి హారతిచ్చి పడేసింది. ఈరోజు వీళ్ళిద్దరు, రేపు నానమ్మ. ఈ ఇంట్లో మిగిలిందెవరని? నువ్వేదో చేస్తావని, దాని ఇంట్లో నుంచి వెళ్ళగొడతావని, బావతో నా పెళ్లి చేస్తావని ఆశపడ్డాను. నీ వల్ల ఏమీ కాదు. అసలు ఆపో. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు. అసలు అక్కడ నువ్వు చెప్పేది నిజంగానే జరిగిందా? రా చూద్దు గాని, నీ కళ్ళతో చూస్తే నీకు అప్పుడు తెలుస్తుంది. పద. దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. అన్ని త్వరలోనే సర్దుకుంటాయి. ఇంట్లోకొచ్చిన ఆడపిల్లను గౌరవించే పద్ధతి ఇదేనా? ఏమనుకుని వచ్చాను? ఇక్కడ ఏం జరుగుతోంది? నా జీవితం ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది? అగ్రిమెంట్ పెళ్లి, అబద్ధపు పెళ్లిని ఈ ఇంట్లో వాళ్ళు నిజమని నమ్ముతున్నారు. ఈ అబద్ధాన్ని నేను ఇంకా ఎన్నాళ్ళు మొయ్యాలి? 365 రోజులు తగ్గాల్సింది పోయి నాలో భయాన్ని పెంచుతున్నాయి. ఆ విక్రమ్ కృష్ణ ఇంట్లో వాళ్ళు నన్ను ద్వేషించినప్పుడే నేను సంతోషంగా ఉన్నాను. వాళ్ళ అమ్మ నాన్న నా మీద ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా భయం వేస్తోంది. ఈ అబద్ధపు పెళ్లిని నిజమని నమ్ముతున్నారు. ఎన్నాళ్ళని మోసం చేయను? నాన్న కోసం అమ్మని మోసం చేశాను. పరిస్థితులకి తల వంచి విక్రమ్ కృష్ణ ముందు తల వంచి తాళి కట్టించుకున్నాను. అగ్రిమెంటే కదా అని సర్దుకుపోతుంటే ఈ తాళి పట్టు బరువెక్కుతోంది. నన్ను ప్రతి క్షణం ప్రశ్నిస్తోంది. ఎన్ని రోజులు ఈ మోసపు నాటకాన్ని చిరునవ్వుతో కొనసాగించాలి? వాళ్ళు నా మీద ఆశలు పెంచుకుంటున్నారు. మా నాన్న తిరిగి రావాలన్న ఆశ వీళ్ళకి చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని మోసం చేస్తున్నానని వీళ్ళకి చెప్పలేను. ఈ బంధాలలో, ఈ ప్రేమల్లో, ఈ ఇంట్లో నాకు తెలియకుండానే నేను కూరుకుపోతున్నాను. ప్రేమ అనే సముద్రంలో మోసం అనే పడవతో ఎన్నాళ్ళు ప్రయాణం చేయగలను? అత్తయ్య దగ్గర తీసుకొస్తుంది ప్రియా. మళ్ళీ తన ఏమైనా గొడవ చేస్తుందా? అసలే తనకి మా పెళ్లి మీద, ప్రేమ మీద డౌట్ వచ్చింది. లేదు, మా ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నట్టుగా నమ్మించాలి. నమ్మించాలంటే
హలో అమ్మా, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. ఆ? ఏం చేస్తున్నావు? ఏ అది కాదు రాధా, నేను చెప్పే. దూరంగా ఉండు, ముట్టుకోకు. నన్నెందుకు టచ్ చేసావు? అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? రాధా, నా మాట విను. ఏంటి వినేది? ఏంటి చెప్పేది? ఒక మంచి మర్యాద తెలీదా? నా దగ్గరికి ఎలా వస్తావు? అయినా ఎత్తుకోవడం ఏంటి, తిప్పడాలేంటి? రాధా, నా మాట విను రాధా, ప్లీజ్. గట్టిగా మాట్లాడకో. గట్టిగానే మాట్లాడతాను. ఒక అమ్మాయికి మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అయినా ఇదేం మర్యాద, ఇదేం పద్ధతి? రాధా, మాట్లాడుకో. ఇంకోసారి నా ఒంటి మీద చేయి వేస్తే బాగోదు చెప్తున్నాను. గౌరవం, వ్యక్తిత్వం అంటూ కొన్నుంటాయి. వాటి గురించి బొత్తిగా నీకు తెలియదుగా. నా పరిస్థితి, నా మనసు ఇవన్నీ అర్థమవుతున్నాయా నీకు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి నన్ను ఇలా టచ్ చేసావంటే ఆ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నేను చెప్పేది విను రాధా. మిస్టర్ విక్రమ్ కృష్ణ, నేనేమన్నా నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా? పెళ్ళంగా నటించడానికి వచ్చాను అంతే. స్టే అండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్. నేను చెప్పే వరకు ఆగదా? వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ముందు యాక్ట్ చేయాలనుకున్నాను, చెప్దాం అనుకుంటే వినదే. ఛా, మొండి మొహందే. రా. మోమ్, వదిలు మోమ్, నన్ను వెళ్ళని. ఆ రాధ సంగతి, బావ సంగతి తేల్చేస్తాను. నువ్వు తేలిస్తే తేలేది కాదు ఈ సమస్య. మరి ఇంకెవరు తెలుస్తారు? నువ్వా పట్టించుకోవు. ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. ఒక్కొక్కరు రాధ పాటికి చేరిపోతున్నారు. నన్ను వెళ్ళని మోమ్. ప్రియా, ఏం చేస్తావు? వెళ్ళి ఏం చేస్తావు? ఒకవైపు వాళ్ళ అమ్మా నాన్నలు ఆ రాధ వైపు వెళ్ళిపోయారు. విక్రమ్ కృష్ణ ఆ రాధే లోకం అన్నట్టున్నాడు. దాని పేరు జపిస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేయగలవు? నువ్వు ఏం చేయక, నన్ను ఏం చేయనివ్వక వాళ్ళ అలా వదిలేస్తామా? కంపెడు పిల్లల్ని కంటుంటే వాళ్ళ ఆలన పాలన చూస్తూ బతకాలా? నా తలరా తింటే దేవుడాన్ని అనుకోవాలా? దాని తాళి తెంచేయాలా? నా మెళ్ళో ఉరితాడు వేసుకోవాలా? ప్రియా, కట్టిన తాళి తెంచేస్తే ఈ బంధం తెగిపోదు. ఇదొక్క సమస్య మాత్రమే కాదు. ఈ సమస్య ఒక కుటుంబంతో ముడిపడి ఉంది. కొందరి మనసులు మారుతున్నాయి. అది ఆపాలి. తిరిగి అందర్నీ మన వైపు తిప్పుకోవాలి. రాధను బయటికి పంపడం ఒక్కటే కాదు, రాధను విక్రమ్ మనసులోంచి శాశ్వతంగా పంపాలి. నాకొక్క అవకాశం, ఒక్క ఆధారం దొరకనివ్వు. ఇది 5 అడుగుల అమ్మాయి రాధను బయటికి పంపించే సమస్య మాత్రమే కాదు, కుటుంబం మొత్తాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. దమయంతిని తక్కువ అంచనా వేయకు. ఏం చేసినా నేనే చేస్తాను. అందరికీ సరిపోయే సమాధానాలు గట్టిగా చెప్తాను. ఇంకోసారి నా ముందరవకు. ఆ విక్రమ్ కృష్ణ రాధల ప్రేమ కావ్యానికి నేనే అద్భుతమైన ముగింపిస్తాను. దేవుడా, మొత్తానికి చాలా రోజుల తర్వాత నా భార్యకు కోపం పోయి మొక్కుతూ పూజ చేస్తుందన్నమాట. కోపం పోయిందని ఎవరన్నారు? చాలా ఉంది. నీ కోపం పోవాలి అంటే అదే, నీ కోపం శాశ్వతంగా దూరం అవ్వాలి అంటే ఇంకేం చేయాలి? నీ కోడలికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, చేస్తే అంటే కోపం పోయిందని అనుకున్నాను. లేదు, చాలా ఉంది. చాలా ఉందా? సునందా, వస్తున్నాను. సునందా, ఇంకా కోపం ఎందుకు చెప్పు? ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి పెళ్లి కొడుకుని ఈ చేతులతో చెయ్యాలని, వాడి చేతులకి పారాని దిద్దాలని, అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అక్షింతలు వెయ్యాలని, కొత్త జంటను ఇంట్లోకి తీసుకొచ్చి నా కొడుకు కోడల్ని చూసి మురిసిపోవాలని
ఎన్ని ఎన్ని కలలు కన్నానో తెలుసా? అవన్నీ లేకుండానే పెళ్లి జరిగిపోయింది. అయిపోయింది కదా సునంద, వదిలే. ఎందుకు వదిలేస్తానండి? ఎందుకు వదిలేస్తాను? మరింకేం చేయగలం సునంద, అంతా అయిపోయింది కదా. ఆ ముచ్చటేదో నా చేతుల మీదుగా తీర్చుకోవాలని నాకు ఉంటుంది కదండి. ఉంటుంది, కానీ ఏం చేస్తాం చెప్పు. ఈ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తాను. ఏమన్నా వ్రతం? అవును. సునంద, ఎవరితో జరిపిస్తావు? ఇంకెవరితో? నా కొడుకు కోడలతో. సునందకి అత్తారిల్లు లేదా? మొగుడు పోయినా నేను అత్తారింట్లోనే ఉన్నాను కదా. పెళ్ళ, మొగుడు, పిల్లలు అందరూ ఉన్నా సునంద మాత్రం ఇక్కడే ఎందుకుంటోందో మరి. చాలు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను చాలా తక్కువ మాట్లాడాను విక్రమ్ కృష్ణ. ఇంకా మాట్లాడాల్సింది ఎక్కువ ఉంది. ప్రియకు విక్రమ్ కృష్ణకి పెళ్లి చేయించండి బావగారు, చేయించండి. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది దమయంతి.